అందరికీ నమస్కారం. 2023లో వచ్చిన నాస్కామ్ నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న 15 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 25% మందికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కావాల్సిన నైపుణ్యం ఉందట. మిగిలిన 70% మంది విద్యార్థులు ఏం తక్కువ తిన్నారు అనేదేగా మీ డౌట్. దానికి కారణం వారు చదువుతున్నది అవుట్డేటెడ్ సిలబస్, నేర్చుకున్నది రియల్ వరల్డ్ కి ఉపయోగపడని థియరీ. మన దేశం గర్వించే శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ సిఎన్ఆర్ రావు గారు ఒక సందర్భంలో ఇలా అన్నారు: India has talent, but 90% of our universities still teach outdated curriculum. That's our biggest failure. ఆ మాటల వెనుక బాధ ఉంది, నిజం కూడా ఉంది. కానీ ఆ 90% వాస్తవానికి ఒక ప్రత్యామ్నాయం కూడా ఉంది. అదే గీతా యూనివర్సిటీ, పానీపట్, హర్యానా. ఇది ఒక సాధారణ యూనివర్సిటీ కాదు, ఇది ఒక ప్రాక్టికల్ లెర్నింగ్ ఎకోసిస్టమ్. ఇది ఒక ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఇది తెలుగు వారి కోసమే కాదు, దేశానికో నిజమైన రీసోర్స్ తయారు చేసే స్థానం. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎలా గీతా యూనివర్సిటీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కి తగిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ని ఇస్తోంది, అవుట్డేటెడ్ కరికులంకు బదులుగా అప్డేటెడ్ ఇన్నోవేషన్ ని నేర్పిస్తోంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఒక అత్యవసరమైన విజ్ఞప్తి. లెట్స్ బిగిన్ ద జర్నీ. అందరికీ నమస్కారం. మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి నిజంగా శ్రద్ధ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. నార్త్ ఇండియాలో ఉన్న గీతా యూనివర్సిటీ పానీపట్ గురించి మనం చర్చించబోతున్నాం. ఇక్కడ ఇంజనీరింగ్ అంటే పుస్తకాలకే పరిమితం కాదు, ఇది ప్రాక్టికల్ లెర్నింగ్, ఇండస్ట్రీ రెడీ సిలబస్, రియల్ ప్లేస్మెంట్స్ అనే 3 మలుపులతో కూడిన ప్రయాణం. చాలా మందికి ఈ యూనివర్సిటీ గురించి ఇంకా తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, అట్మాస్ఫియర్, ఆపర్చునిటీస్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి మొదటగా ఇక్కడ కరికులం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. గీతా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అంటే పాత పుస్తకాల బూజు పట్టిన పాఠాలు కాదు. ఇక్కడ కరికులంని ప్రతి 6 నెలలకు ఒకసారి పరిశీలించి ఇండస్ట్రీలో ఏం నడుస్తుందో దాని ప్రకారం సిలబస్ అప్డేట్ చేస్తారు. ముఖ్యంగా సిఎస్ఈ, ఈసీఈ వంటి శాఖల్లో పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి ఆధునిక టాపిక్స్ మొదటి సంవత్సరం నుంచే నేర్పడం జరుగుతుంది. ఇది కేవలం నార్మల్ ఎడ్యుకేషన్ కాదు, రేపటి టెక్నాలజీస్ కోసం ఈ రోజే ఫౌండేషన్ వేసే విధానం. ఇలాంటి సిలబస్ స్ట్రక్చర్ దేశంలోని ఎక్కువ విశ్వవిద్యాలయాల్లో కనిపించదు. గీతా యూనివర్సిటీలో స్టూడెంట్స్ పుస్తకాల మీదే ఆధారపడరు. వాళ్ళు ల్యాబ్స్ లో ప్రాక్టికల్స్ చేస్తూ, రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద పని చేస్తూ నేర్చుకుంటారు. మనం చిన్నప్పుడు విన్నట్లు వినడం కన్నా చూడడం మంచిది, చూడటం కన్నా చేయటం ఇంకా మంచిది అన్న ఫిలాసఫీ ఇక్కడ నిజంగా అమలవుతుంది. ఈ ఫిలాసఫీ వల్లే వాళ్ళకి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రాక్టికల్ నాలెడ్జ్ కలుగుతుంది. ఇది ఒక థియరీ క్లాస్ కాదు, ఇది ఒక రియల్ వరల్డ్ ట్రైనింగ్ జోన్. ఇప్పుడు మనం ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ ఆస్పెక్ట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ విద్యార్థులకి ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనేది వాళ్ల నిత్య జీవితంలో భాగంగా ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు ల్యాబ్తో పాటు ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంటుంది. ఇండస్ట్రీ నుంచి వచ్చిన మెంటర్లు వారికి ప్రాజెక్ట్ సెలక్షన్, ఎగ్జిక్యూషన్లో సహాయం చేస్తారు. ప్రతి విద్యార్థి 2వ సంవత్సరం నుంచే ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్టు చేయడం తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణకి సెకండ్ ఇయర్ మెకానికల్ స్టూడెంట్ గా ఒక సోలార్ పవర్డ్ బైక్ ని రూపొందించి నార్త్ ఇండియా లెవెల్ ఎక్స్పోలో ప్రదర్శించాడు. ఇలా స్టూడెంట్స్ వాస్తవంగా చేద్దామనే భావనతో ఇంజనీరింగ్ నేర్చుకుంటారు. ఇక్కడ విద్యార్థులు 4వ సంవత్సరం వచ్చే లోపే జాబ్ కి రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రీకి అవసరమైన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తున్నారు.
అలాంటి స్టూడెంట్లు ఎందుకు ఇంత ఎర్లీగా సెటిల్ అవుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటున్నది అవుట్డేటెడ్ థియరీ కాదు, ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉన్న అప్డేటెడ్ ప్రాక్టికల్స్. ఈ సక్సెస్ స్టోరీస్ కేవలం ఒక్కొక్కటి కాదు, ప్రతి బ్యాచ్లో కొన్ని ఉదాహరణలు కనిపిస్తూనే ఉంటాయి. గీతా యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ విషయంలో ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉంటుంది. కెరీర్ డెవలప్మెంట్ సెల్ ద్వారా ప్రతి విద్యార్థికి రెజ్యూమ్ ప్రిపరేషన్, ఆప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్ వంటి అంశాల్లో వీక్ వైజ్ ప్రాక్టీస్ ఇస్తారు. ఇన్ఫోసిస్, బోష్, కాగ్నిజెంట్, విప్రో లాంటి ఎంఎన్సీలు ప్రతి సంవత్సరం క్యాంపస్కొస్తుంటాయి. గీతా యూనివర్సిటీ పానిపట్లో ఈ ఏడాది ప్లేస్మెంట్ రికార్డ్ చూస్తే సూపర్ అనక మానరు. 2024-25 అకాడమిక్ ఇయర్లో మొత్తం ఏకంగా 600కు పైగా కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్కొచ్చాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్, విప్రో, అమెజాన్ లాంటి టాప్ కంపెనీలు స్టూడెంట్స్ ని రిక్రూట్ చేసుకున్నాయి. విజయవాడ నుంచి వచ్చిన ప్రణయ్ అనే విద్యార్థి 4th ఇయర్లోనే ఐబీఎం నుంచి 22 లక్షల ప్యాకేజ్ ఆఫర్ ని పొందాడు. ఇక గీతా యూనివర్సిటీలో హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తే ఒక బీటెక్ విద్యార్థికి 40 లక్షల ప్యాకేజ్ రావడం పెద్ద హైలైట్. ఇది ఒక జర్మన్ కంపెనీ ఇచ్చిన బంపర్ ఆఫర్. యావరేజ్ ప్యాకేజ్ చూసినట్లయితే చాలా డిపార్ట్మెంట్ స్టూడెంట్లకి 8.5 లక్షల నుంచి 10.5 లక్షల మధ్య పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల నుంచి ఆఫర్లొచ్చాయి. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఇలా విభిన్న కోర్సుల వారికి ప్లేస్మెంట్స్లో మంచి అవకాశాలు లభించాయి. ఇది నిజంగా గీతా యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ హార్డ్ వర్క్ కి నిదర్శనం. ఇక్కడే ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, గీతా యూనివర్సిటీకి చెందిన మేనేజ్మెంట్ పెద్ద కంపెనీలను నడిపిస్తున్నారు. వాళ్లే టాప్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ని తమ కంపెనీల్లోనే ఉద్యోగాల్లో తీసుకుంటున్నారు. అలాగే గీతా యూనివర్సిటీ పానిపట్ మేధావుల్ని ప్రోత్సహించే లక్ష్యంతో విశిష్టమైన స్కాలర్షిప్ పాలసీని అమలు చేస్తోంది. 12వ తరగతిలో 95% మార్కుల కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులకు పూర్తిగా 100% ట్యూషన్ ఫీజు మాఫీగా స్కాలర్షిప్ లభిస్తుంది. ఇక 90% నుంచి 94.99% మధ్య మార్కులు పొందిన విద్యార్థులకు 50% ట్యూషన్ ఫీజు మాఫీని యూనివర్సిటీ అందిస్తోంది. ఈ మెరిట్ స్కాలర్షిప్ ఉద్దేశ్యం ప్రతిభావంతులైన విద్యార్థులను చేర్చుకుని వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించడం. దీని ద్వారా యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యార్థులు వస్తారు మరియు క్యాంపస్లో అకాడమిక్ ఎన్వైర్మెంట్ మరింత శక్తివంతమవుతుంది. ప్రతిభ ఉండి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం ఇదొక సువర్ణావకాశం. ఇది విద్యార్థులకు ప్రోత్సాహం, తల్లిదండ్రులకు భరోసానిస్తుంది. ఇది కేవలం ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇప్పటి వరకు మనం ప్రాక్టికల్ లెర్నింగ్ గురించి చూసాం. ఇక ముందు మనం క్యాంపస్ ఎన్విరాన్మెంట్, హాస్టల్ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ ఎక్సలెన్స్ అండ్ స్టూడెంట్ సపోర్ట్ గురించి కూడా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూడగలిగితే మీకు నిజంగా మీ పిల్లల ఫ్యూచర్ గురించి శ్రద్ధ ఉందని అర్థం. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. గీతా యూనివర్సిటీ యొక్క క్యాంపస్ అనేది ఒక మోడర్న్ లర్నింగ్ ఎకోసిస్టమ్ లాంటిది. మొత్తం 25 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ క్యాంపస్లో వైఫై ఎనేబుల్డ్ జోన్స్, సెంట్రల్ లైబ్రరీ విత్ 50,000+ బుక్స్, జర్నల్స్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయి. హాస్టల్ వసతులు బాయ్స్ గర్ల్స్ కి వేరువేరుగా ఏసీ మరియు నాన్ ఏసీ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంటాయి. సౌత్ ఇండియన్ ఫుడ్ కెఫెటేరియాలో లభిస్తుంది. 24/7 సెక్యూరిటీ, మెడికల్ కేర్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఇవన్నీ ఒక హోల్సమ్ స్టూడెంట్ లైఫ్ లో అందించేలా ఉన్నాయి. చదువు ఎంత గొప్పదైనా మంచి వాతావరణం లేకపోతే పిల్లలు ఫ్లోరిష్ కావటం కష్టం. గీతా యూనివర్సిటీలో క్యాంపస్ లైఫ్ అనేది ఒక స్ట్రెస్ ఫ్రీ, ఎనర్జెటిక్ అట్మాస్ఫియర్ని అందిస్తుంది. గ్రీన్ గార్డెన్స్, మోడర్న్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీస్, కెఫెటేరియా ఇవన్నీ స్టూడెంట్స్కి అవసరమైన ఎవ్రీ ఫెసిలిటీ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. చదువుతో పాటు స్టూడెంట్స్ మెంటల్లీ రిలాక్స్డ్గా ఉండటానికి అనువైన సెటప్ ఇది. మన పిల్లల జీవితంలో 3-4 సంవత్సరాలు కేటాయించబోయే చోట ఎలాగుండాలో అదే విధంగా ఉంది ఈ క్యాంపస్.
ఇక్కడి ఫ్యాకల్టీ అంటే కేవలం పాఠాలు చెప్పేవారే కాదు. వారు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న, రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీహెచ్డీ హోల్డర్స్. ప్రతి విద్యార్థికి ఒక మెంటర్ ఉండి వారితో వారానికొకసారి ఇంటరాక్షన్ జరగడం తప్పనిసరి. డౌట్స్ ఆన్లైన్ ద్వారా అడిగే అవకాశం, రికార్డెడ్ లెక్చర్స్ రివిజిట్ చేసే సౌకర్యం, వాట్సాప్ డౌట్ క్లియరెన్స్ సపోర్ట్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులకు వారి పిల్లల ప్రోగ్రెస్ గురించి అప్డేట్స్ వస్తుంటాయి. ఇది మెంటర్ మెంటీ సిస్టమ్ ద్వారా సాధ్యమవుతుంది. ఒక మంచి విద్యార్థిని తయారు చేయడానికి టీచర్ ఒకరే సరిపోరు, మెంటర్ కూడా కావాలి. గీతా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ అనేది టీచింగ్ తో పాటు మెంటోరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ప్రతి విద్యార్థి మీద ఇండివిజువల్ గా ఫోకస్ చేస్తూ డౌట్ క్లారిఫికేషన్ నుండి కెరియర్ గైడెన్స్ వరకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తారు. ప్రాక్టికల్స్, సెమినార్స్, లైవ్ ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ ఫ్యాకల్టీ పర్యవేక్షణలోనే జరుగుతాయి. వాళ్ళ టీచింగ్ స్టైల్ కూడా అవుట్డేటెడ్ చాక్ బోర్డ్ స్టైల్ కాదు, ఎంగేజింగ్, అప్డేటెడ్ అండ్ రియల్ వరల్డ్ అప్లికబుల్ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారా? అయితే గీతా యూనివర్సిటీ మీకోసం అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుతో పాటు తాజా టెక్నాలజీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రత్యేకమైన స్పెషలైజేషన్స్ అందిస్తున్నారు. వాటి వివరాలేంటో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. గీతా యూనివర్సిటీలో ఈ కోర్సులు ఇండస్ట్రీ స్టాండర్డ్ కరికులమ్స్తో, ప్రాక్టికల్ నాలెడ్జ్తో కలిపి నేర్పబడుతున్నాయి. మీ భవిష్యత్తుకి టెక్ కెరీర్ని ప్రారంభించాలి అనుకుంటే ఇది మీకు సరైన స్టార్ట్ అవుతుంది. గీతా యూనివర్సిటీలో ప్రస్తుతం 300కు పైగా తెలుగు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇక్కడ చదవడానికి ప్రధాన కారణాలు 3: రీజనబుల్ ఫీ స్ట్రక్చర్, సుపీరియర్ ప్లేస్మెంట్ రేట్స్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎన్వైర్మెంట్. ఎక్కువ విద్యార్థులు మొదట నార్త్ ఇండియా అనగానే భయపడుతుంటారు. కానీ ఒకసారొచ్చాక లాంగ్వేజ్, కల్చర్, కమ్యూనికేషన్స్ అన్నీ నేర్చుకుని అకాడమిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటారు. వారిప్పుడు యూనివర్సిటీ అంబాసిడర్లా మారిపోతున్నారు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయవచ్చు, మన తెలుగు విద్యార్థులు నార్త్ ఇండియాకి ఎందుకు వెళ్తున్నారు చదవటానికి అని. దీని వెనుక ఏమైనా బలమైన కారణం ఉందా? సౌత్ ఇండియాలో చాలా వరకు థియరిటికల్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కానీ నార్త్లో కొన్ని ప్రముఖ విద్యా సంస్థలు, ముఖ్యంగా గీతా యూనివర్సిటీ లాంటి చోట్ల ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ప్లేస్మెంట్ లింకేజ్ అండ్ ఇన్నోవేషన్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే తెలుగు విద్యార్థులు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం దూరం వెళ్లేందుకు వెనకాడటం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ముఖ్యం. ఇక్కడి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెల్ విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూరర్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని కల్పిస్తుంది. హ్యాకథాన్స్, స్టార్టప్ బూట్ క్యాంప్స్ అండ్ రియల్ టైమ్ ప్రాడక్ట్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించబడుతున్నాయి. గత 3 ఏళ్లలో 15 సక్సెస్ఫుల్ స్టూడెంట్ స్టార్టప్స్ ఇక్కడి నుంచే పుట్టుకొచ్చాయి. ఉదాహరణకి ఒక ఈసీఈ విద్యార్థి లో కాస్ట్ ఐఓటీ బేస్డ్ స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ని తయారు చేసి రైతులకు ప్రయోజనం కలిగించేలా చేశాడు. ఇక్కడి విద్యార్థులు ఉద్యోగాలు వెతుక్కోకుండా ఉద్యోగాలివ్వగలిగే స్థాయికి ఎదుగుతున్నారు. విద్యార్థులకి ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, తల్లిదండ్రులకి ప్రాపర్ అప్డేట్స్, క్లారిటీ అవసరం. గీతా యూనివర్సిటీలో ఉండే పేరెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ వల్ల పేరెంట్స్కి తరచూ అప్డేట్స్ అందుతుంటాయి. అటెండెన్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్, ప్లేస్మెంట్ ట్రైనింగ్, సెమినార్స్ మొదలైన విషయాలకు సంబంధించిన అప్డేట్స్ పేరెంట్స్కి నిత్యం వస్తూ ఉంటాయి. పిల్లల అకాడమిక్ గ్రోత్ని రియల్ టైంలో ట్రాక్ చేసే సదుపాయం ఇక్కడ పేరెంట్స్కి ఉంటుంది. మనం తల్లిదండ్రులుగా ఎప్పుడూ టెన్షన్లో ఉండకూడదు అనుకుంటే ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ చాలా అవసరం. గీతా యూనివర్సిటీ తల్లిదండ్రులతో సంబంధాన్ని మెయింటైన్ చేయడంలోనూ ముందుంటుంది. ప్రతి తల్లి తండ్రికి ఒక పేరెంట్ పోర్టల్ యాక్సెస్ ఉంటుంది. అక్కడ వారు తమ పిల్లల అటెండెన్స్, మార్క్స్, పర్ఫార్మెన్స్,
కంప్లైంట్స్ మొదలైనవన్నీ చూడొచ్చు. ప్రతి వారం మెంటర్ వారు తల్లిదండ్రుల్ని కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు. ముఖ్యంగా తెలుగు తల్లిదండ్రుల కోసం ఒక డెడికేటెడ్ సపోర్ట్ టీం ఉంది. వారితో వారి భాషలోనే మాట్లాడేలా ప్రత్యేకంగా వ్యవస్థ ఉంది. ఇది ఎడ్యుకేషన్తో పాటు కమ్యూనికేషన్ను కూడా వేగవంతం చేస్తోంది. గీతా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అంటే కేవలం చదువుకే పరిమితం కాదు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ కి కూడా నాంది. ఇక్కడ ఇన్నోవేషన్ సెల్ ద్వారా స్టూడెంట్స్ ఇన్నోవేషన్ ఐడియాస్ తో స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు. వాళ్లకు కావాల్సిన మెంటర్‌షిప్, ఇంక్యుబేషన్, ఫండింగ్ గైడెన్స్ అన్నీ అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఇప్పటికే వారి ప్రొడక్ట్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇది చదువు పూర్తయ్యాక బిజినెస్ స్టార్ట్ చేయడమే కాక చదువుతున్నప్పుడే ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలనే అవకాశాన్ని ఇస్తోంది. విషయాలు చూశాక మీకు చిన్న మాట చెబుతాను. మీరు ఒకసారి గీతా యూనివర్సిటీ క్యాంపస్ని పర్సనల్గా చూసిన తర్వాత మీరు ఇంప్రెస్ కాకుండా ఉండలేరు. ప్రాక్టికల్ లెర్నింగ్, రియల్ టైం ప్రాజెక్ట్స్, గ్లోబల్ ప్లేస్మెంట్స్, సేఫ్ క్యాంపస్, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఒకే చోట కావాలంటే ఇది మీకోసం సరైన ఎంపిక. మీ పిల్లల బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈరోజు ఒక డెసిషన్ తీసుకుంటే రేపు అది పెద్ద రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అడ్మిషన్స్ ఇప్పుడు ఓపెన్గా ఉన్నాయి. ఒకసారి వెబ్సైట్లో చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.